నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. వైసీపీ పార్టీలో ఎవరు ఎప్పుడు ఎక్కడుంటారో కూడా తెలియదు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఎవరు ఆ పార్టీలో ఉండాలనుకోవట్లేదు. రీసెంట్ గా చూసుకుంటే కొడాలి నాని కూడా పార్టీ మారబోతున్నారని వార్త అయితే గట్టిగా వినిపిస్తుంది. నిజంగా ఇక ఆ పార్టీలో ఎవరుంటారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, మరి ఆ పార్టీ పరిస్థితి ఏంది అసలు? దీని మీదే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. సార్, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇప్పటికే చాలా మంది అయితే వెళ్ళిపోయింది, అందరికీ తెలుసు. మరి ఆ పార్టీ పరిస్థితి ఏందో నెక్స్ట్ అసలు ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఇప్పుడు కొడాలి నాని కూడా పార్టీ మారబోతున్నారని వార్త అయితే వినిపిస్తుంది. ఏంటి సార్ అసలు పార్టీ సంగతి ఏంది, కొడాలి నాని సంగతి ఏంటి అసలు? ఈ మధ్యకాలంలో కొంత ఇన్యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది కొడాలి నాని. ఆ ఇన్యాక్టివ్నెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి కొంత ఆగ్రహం కలిగిస్తుంది, అసహనం కలిగిస్తుంది అనేది పార్టీలో అంతర్గతంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. సరే, అది నిజమేనా అని అంటే దానికి కొన్ని ఆధారాలు బయటకు వస్తున్నాయి. జనరల్గా ఏంటంటే వల్లభనేని వంశీ కానీ, కొడాలి నాని కానీ, లేదంటే పేర్ని నాని కానీ, గుడివాడ అమర్నాథ్ కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, వీళ్ళందరూ ఏంటంటే ఒక కోర్ టీంలో మెంబర్స్ లాగా ప్రజెంట్ కనిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంతకుముందు కోర్ టీంలో మెంబర్స్ వీళ్ళు కాదు. అప్పట్లో అధికారంలో ఉన్నప్పుడు కోర్ టీం మెంబర్స్ ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, సాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు కోర్ టీంగా ఉండేవాళ్ళు. ఆ కోర్ టీం కాస్త ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మారిపోయారు. ఇప్పుడు సో మారిపోయి ఇప్పుడు వీళ్ళంతా కనిపిస్తున్నారు మనకి. అప్పుడేమో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కనిపించేవాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు అధికారం నుంచి విపక్షంకి వచ్చేసింది. విపక్షంకి వచ్చిన తర్వాత స్ట్రాటజీని మార్చుకున్నారు. సహజంగా ఎవరైనా మార్చుకుంటారు, బట్ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా అసలు మార్చేసినట్టు క్లియర్గా కనిపిస్తుంది. జనరల్గా రాజకీయ పార్టీలు స్ట్రాటజీని మార్చుకున్నప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఉల్టా చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్గా మార్చినట్టు కనబడుతుంది. మనకు 4 స్తంభాల్లాగా కనిపించేవాళ్ళు అప్పుడు. వైవి సుబ్బారెడ్డి గారు, తర్వాత సాయిరెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళే కనిపించేవాళ్ళు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 2019 నుంచి 2024 మధ్యలో. ఎప్పుడైతే విపక్షంలోకి వచ్చారో వీళ్ళంతా సైడ్ అయిపోయారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడేమో కమ్మ సామాజిక వర్గాన్ని లేదా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయాలని అంటే కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళని ఉపయోగించేవాళ్ళు బాగా. వీళ్ళు బోర్డర్ దాటిపోయి విమర్శలు కూడా చేశారు. బోర్డర్ కూడా దాటి వెళ్ళిపోయారు. బోర్డర్ దాటి వెళ్ళిపోయి చేసినటువంటి విమర్శల కారణంగా వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే కొడాలి నాని నా గొంతులో ప్రాణం ఉండగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో అవసరమైతే నేను ప్రాణమైన ఇస్తానని చెప్పి చాలా సందర్భాల్లో మీడియా ముందు చెప్పారు. అలాంటి కొడాలి నాని గారి పనితీరు బాగలేదు అనేది ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నటువంటి టాక్ నడుస్తుంది. పైగా ఏంటంటే వాళ్ళ చిన్నాన్న కొడుకో ఎవరో సంథింగ్ ఆయన వారసుడిగా, రాజకీయ వారసుడిగా ఏదో ఈ మధ్యకాలంలో ప్రస్తావించాడు ఆయన. వాళ్ళ చిన్నాన్న వాళ్ళ అబ్బాయి వాళ్ళ కజిన్ ఎవరో ఉన్నారు, వాళ్ళ కజిన్ని తన రాజకీయ వారసుడిగా అతనే పరిచయం చేస్తున్నాడు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చట్లేదు అనేది. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ వారసుడు గుడివాడికి రాజకీయ వారసుడు మా బాబాయ్ కొడుకో లేకపోతే మా కజిన్ అని చెప్పి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఇంకెందుకు? అక్కడే కరెక్ట్గా తేడా వచ్చింది. అంటే తనకు తెలియకుండా రాజకీయ వారసుడిని అన్నం చేస్తారా అనేటువంటిది సహజంగా ఏ పార్టీ అధినేతకైనా ఉంటుంది. గుడివాడే మీరు రాసేవాళ్ళలేదు కదా కొడాలి నాని గారికి అనేటువంటి యాంగిల్లో ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో పిలిచి అడిగినప్పుడు కొంచెం అసహనం వ్యక్తం చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. ఆ రోజే చెప్పారు అని చెప్పి కూడా ఇంకొక టాక్ ఏంటంటే గుడివాడ నెక్స్ట్ నీకు లేదు, గుడివాడ నుంచి టికెట్ నువ్వు ఆశించవద్దు, ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళట్లేదు, ఆశించిన విధంగా క్షేత్రస్థాయిలో పనిచేయట్లేదు, కాబట్టి నెక్స్ట్ విజయవాడ ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి ఏదో కొన్ని సంకేతాలు ఇచ్చారని చెప్పి అంటున్నారు. అంటే గుడివాడ లేదు, సో గుడివాడ నుంచి కొడాలి నాని గారిని సాగనంపడానికి సిద్ధమయ్యారు.
అంటే ఆ ప్లేస్ లో మళ్ళీ వేరే వాళ్ళని పెట్టే అవకాశం ఉందంటారు జగన్మోహన్ రెడ్డి గారు. పెడతారు, పెట్టే ఆలోచన ఉండబట్టే కదా ఇన్ఛార్జిని కూడా ఇప్పుడు మారుస్తారు అంటున్నారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎవరు, కొడాలి నాని గారు. ఇప్పుడు ఆయన ప్లేస్ లో ఎలక్షన్ దాకా కాదు, ముందే మారుస్తారనేది కూడా వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు విజయవాడకు రెడీ అవ్వు ఎంపీగా అని చెప్పేసి ఆయన సంకేతాలు ఇచ్చారు అని అంటే, పోటీ చేస్తే విజయవాడలో చేయి, లేదంటే లేదన్నట్టుగానే కదా, అంతే కదా ఇండైరెక్ట్ గా. విజయవాడలో రెడీగా విజయవాడ ఎంపీగా అంటే గుడివాడిని వదిలిపెట్టమన్నాయి కదా అర్థం. సో కాబట్టి ఇండైరెక్ట్ గా సంకేతాలు ఇచ్చేశారు, వారసులు లేదు, ఇంకా రాజకీయ వారసులు లేదు, నువ్వు కూడా లేదు గుడివాడలో అనే సంకేతాలు ఇచ్చేశారు. దీంతో ఎలాగైనా ఆయన పొలిటీషియనే కదా గుడివాడ నాని గారు కూడా. గుడివాడ కొడాలి నాని, అదే గుడివాడ నాని అంటారు, గడ్డం బ్యాచ్ అంటారు, రకరకాలు అంటారులే. సరే ఏదైనా కొడాలి నాని ఆయనకు కూడా పొలిటీషియనే కాబట్టి ఆయన దోవ ఆయన చూసుకుంటాడుగా. ఇప్పుడు విజయవాడ ఎంపీ ఇటువంటి మాటలు కాదు, గుడివాడలో ఆయనకి ఏదో పట్టు ఉందని చెప్పి ఆయన భావిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు రాము వీనిగల్ల, ఆయన ప్రజల్లో ఉన్నారు. సో ఆ గ్రాఫ్ చూస్తేనేమో కొడాలి అనేది పెరగట్లేదు. ఇవన్నీ లెక్కేసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పందాలు ఆయన చెప్పారు. సరే ఆయన పందాలు ఆయన చెప్తే ఈయన పందాలు ఈయన ప్రయత్నాలు చేసుకుంటారు కదా. ఈయన మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఒక బీజేపీ నాయకుడితోటి లైజనింగ్ చేసి బీజేపీలో చేరాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇప్పుడు లేటెస్ట్గా వినిపిస్తుంది. అంటే బీజేపీ లైజనింగ్లోకి వెళ్ళిపోతున్నారు, బీజేపీలో చేరాలి, బీజేపీలో చేరి బీజేపీ నుంచి ఆయన నెక్స్ట్ ప్రస్థానం స్టార్ట్ చేయాలనేటువంటిది ఒక టాక్ ఇప్పుడు కొత్తగా వచ్చింది. కారణం ఏంటి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే ఇంకెక్కడ ఉంది, జనసేనలో లేదు, తెలుగుదేశం పార్టీలో డోర్స్ కంప్లీట్గా క్లోజ్. మరి ఇంకెక్కడ డోర్స్ ఉన్నాయి తెలుసుకొని అంటే ఒక బీజేపీలో అవకాశం ఉంటుంది, ఇంక అంతకుమించి ఉండదు కదా. ప్లస్ సేఫ్ సైడ్ బీజేపీ అయితే సెంటర్లో ఉంది కాబట్టి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి సేఫ్ సైడ్గా ఉండొచ్చు, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సేఫ్ సైడ్గా ఉండొచ్చు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అరెస్ట్ అనేది మెడ మీద కత్తిలాగా వేలాడుతుంది. ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆయన ఏదో అప్పుడు బాంబే వెళ్ళి హార్ట్ సర్జరీ అని చెప్పి తీరా అరెస్ట్ అనేటప్పటికి ఆయన రకరకాలుగా సర్జరీ అని చెప్పి అదని ఇదని మొత్తం మీద తప్పించుకున్నాడు. లేదంటే వల్లభనేని వంశీ పరిస్థితి అయి ఉండేది. వల్లభనేని వంశీ ఏ విధంగా జైలుకి వెళ్ళి జైలు నుంచి వచ్చేటప్పటికి ఏ విధంగా వచ్చాడో మనం చూసాం. సో అలాంటి పరిస్థితి కొడాలి నానికి వచ్చిండేది, కానీ తప్పించుకున్నాడు. బీజేపీలో చేరతాడు అనుకోండి, బీజేపీలో చేరితే సేఫ్ సైడేగా. ప్లస్ ఇక్కడ కొడాలి నానికి గుడివాడ లేదని చెప్పి సంకేతాలు ఇచ్చారని చెప్పి అంటున్నారు, తాడేపల్లి టాకు నడుస్తుంది. సో కాబట్టి ఆయన ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎంచుకున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. మళ్ళీ లేదంటే మహారాష్ట్రలో ఉండేటువంటి ఒక లీడర్లతోటి లైజనింగ్ చేసుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది. సో కాబట్టి పోటీ చేస్తే గుడివాడలో పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే, లేదంటే ఆ పార్టీలో ఆయన ఉండే అవకాశం లేదు అనేది ఇప్పుడు వినిపిస్తుంది. ప్లస్ ఆయన పనితీరు కూడా బాగలేదు అనేది తాడేపల్లిలో ఉన్నటువంటి టాక్. అందుకే ప్రత్యామ్నాయంగా ఇన్ఛార్జిని ఎంచుకునే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఇంకా రాలేదు, బట్ అక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిని పెట్టాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఎందుకంటే అక్కడ కాపు సామాజిక వర్గం బలంగా ఉందనేది ఒకటి. సో అక్కడ ఇంకోటి ఏంటంటే కొడాలి నాని గెలవడానికి కారణం ఏంటంటే రాధా ఉన్నాడు కదా, రాధాకు సంబంధించినటువంటి వర్గం కూడా ఆయన సపోర్ట్ చేయబట్టి ఇంతకాలం గెలుస్తూ వచ్చింది. 2024లో చీల దాంతో ఓడిపోయాడు కొడాలి నాని. సో కాబట్టి అక్కడ కాపు సమాజ వర్గానికి సంబంధించిన లీడర్ని పెట్టాలి అనేది ఒకవేళ పెట్టాలనుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ మచిలీపట్నంలో పేరు నాని వాళ్ళ కుమారుడు పోటీ చేసి ఓడిపోయాడు మొన్న. నెక్స్ట్ కూడా ఆయనే చేస్తాడు. ఒకవేళ పేరు నానికి ఇస్తారేమో గుడివాడ, చెప్పలేము, ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో. సో ఒకవేళ అలాంటి ప్రయోగం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారేమో. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియా కానీ లేదంటే రకరకాల సోర్స్ ద్వారా మనకి ప్రైవేట్ సంభాషణలు అందుతున్న సమాచారం ఏంటంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాడు. ఇక్కడ ఆల్మోస్ట్ తాడేపల్లిలో నెగిటివ్ సర్వేస్ ఉన్నాయి ఆయన మీద. కాబట్టి కొడాలని ప్రత్యామ్నాయంగా ఏదైనా చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.